దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు ఉచిత సన్న బియ్యాన్ని అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఉగాది రంజాన్ కానుకగా విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చౌక దుకాణాల్లో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ప్రధానంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మూవా విజయబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నేరుగా లబ్ధిదారులకు వారే స్వయంగా కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడూ లేని విధంగా తొలిసారి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు లబ్ధిదారులకు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల కూడా లబ్ధిదారులు కొంత ఆశాతిరేకాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బహిరంగ మార్కెట్లో కిలో 60 నుంచి 70 రూపాయలు పలుకుతున్నటువంటి సన్న బియ్యాన్ని కేవలం ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మూవా విజయబాబు ఉన్నారు. ఇప్పటికే 2858 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోంది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు తెలంగాణలో ఇంత భారీ వ్యయం వెచ్చింది ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు? మీరు చూసినట్లయితే ఈ పేదోడికి బియ్యం ఇచ్చే పథకాన్ని ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా దీన్ని కొనసాగించారు. తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగించుకుంటూ వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సన్న బియ్యం పథకాన్ని, ఈ దొడ్డు బియ్యాన్ని దళారులు పక్కదారి పట్టిస్తున్నారు, పేదోడికి ఇచ్చినా కూడా అది వాళ్ళు ఈ పథకం అందట్లేదనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే రైతాంగానికి సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నారు, పేదోడికి సన్న బియ్యంతో బియ్యం ఇస్తున్నారు. అంటే ఎంత గొప్ప ప్రోగ్రామో మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొంతమంది సన్నాసి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదోడు తను తినాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని కూడా విమర్శించే కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ బీజేపీ నేతలు చెప్తున్నారు ఇందులో మెజారిటీ వాటా మాదే. పూర్తిగా ఈ పథకం అంటే గరీబ్ కళ్యాణ్ యోజన, అన్న యోజన కిందనే కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేం చెప్తారు? వాస్తవమే, వాళ్ళదే ఈ పథకం అయి ఉండి మెజారిటీ వాటా వాళ్ళదే అయి ఉంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు, చాలా రాష్ట్రాలని. దీన్ని అక్కడ కూడా వాళ్ళు అమలుపరచవచ్చు. దీన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో దాన్ని కూడా అమలుపరచమని మేము దానికి సంతోషిస్తాం, వాళ్ళ వాటాగే భావిస్తాం మేము కూడా. ప్రస్తుతం ఎమ్మెల్యే కనకయ్య గారు ఉన్నారు. మీ నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం, వేలాది మంది లబ్ధిదారులు మీ నియోజకవర్గంలో ఉన్నారు. పూర్తిగా దారిజరికకు దిగువ ఉన్నటువంటి సంఖ్య, రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య మీ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద సన్నబియ్యం పంపిణీ ఏ విధంగా కొనసాగుతుంది? రాష్ట్రం మొత్తం మీద ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీని అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషంగా, ఆనందంగా ప్రజలందరూ కూడా దొరలైతే ఏ బియ్యం తింటారో పేదలు, నిరుపేదలు కూడా తినేటువంటి బియ్యాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చాడు గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు పేద ప్రజలంతా. కాబట్టి ఈ పథకాన్ని గతంలో ఉన్నట్టయితే రూపాయికి కిలో బియ్యం మరి దొడ్డు బియ్యం ఇచ్చేది, అవి చేపలకు ఆంధ్ర ప్రాంతం తరలిచ్చి చేపలు కోళ్ళకు పంచే పరిస్థితుల్లో ఈనాడు ప్రతి కుటుంబం కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన చక్కటి అవకాశాన్ని కుటుంబ సమేతంగా చక్కగా భోజనం చేసే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గతంలో చూసినట్టు మా చిన్నప్పుడు అందరం కూడా ఒక పండగ అంటే ఈరోజు సన్నబియ్యం తినేటువంటి కొన్ని సంవత్సరాలకు వచ్చినటువంటి దొడ్డు బియ్యాన్ని మార్చి ఈనాటి ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు వారితో పాటు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు ప్రవేశపెట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు కూడా ప్రజలంతా. మీకు ఎట్లా అనిపిస్తుంది? గతంలో లావు బియ్యం తీసుకెళ్లేవారు ఇదే షాప్ నుంచి, ప్రస్తుతం సన్న బియ్యం తీసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో 50 నుంచి 70 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం ఉచితంగా ఈ బియ్యం మీకు ఇవ్వడం పట్ల మీరు ఏం చెప్తారు? సంతోషంగా ఉందండి. తింటారా? గతంలో లాగా అమ్ముకోవడం అట్లాంటివి చేస్తారా? ఇప్పుడు సన్న బియ్యం నేరుగా మీరే తింటారా? ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు మీ ఇంట్లో? మీకు ఎంత వస్తాయి ఇప్పుడు బియ్యం? 24 కేజీలు వస్తాయి. మీ కుటుంబం అంతా హ్యాపీయా? అవ ఎట్లా ఉంది ఈ సన్న బియ్యం పంపిణీ పట్ల? బాగానే ఉంది. బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. మరి కృతజ్ఞతలు చెప్పరా? సో సన్న బియ్యం పంపిణీ పట్ల అయితే ప్రస్తుతం కొంత సందడి వాతావరణం చౌక దుకాణాల వద్ద నెలకొందని చెప్పుకోవాలి. ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఈ పథకం పట్ల కొంత సంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రతి కుటుంబం కూడా కనీసం 24 నుంచి 30 కేజీల వరకు సన్న బియ్యాన్ని తీసుకెళ్తున్నట్లు కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మూవా విజయబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ సందడి వాతావరణాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇవ్వని
సన్నబియ్యం పంపిణీ హామీని కూడా తాము నెరవేర్చి చూపించామని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా సంక్షేమ పదంలో తెలంగాణ ముందుంటుందని చెప్తున్నారు. బీజేపీ చెప్పుకున్నట్టు విధంగా సన్నబియ్యం పంపిణీలో మెజారిటీ శాతం బీజేపీది అయితే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పి అటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది వీడియో నాయనబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఇల్లందు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.